ప్రభుత్వేతర విద్యా సంస్థలు చేతులు దులుపుకుంటున్నాయి. వాళ్ళ నిర్లక్ష్యం కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది. వాటికి సంబంధించి యాక్చువల్లీ ఇప్పుడు దీని గురించి కూడా సుదీర్ఘంగా డిస్కస్ చేశాము. ఇప్పుడు ప్రహరీ క్లబ్స్ అని ఏదో అది ఒక జియో ప్రకారం చేస్తున్నారు. యాంటీ డ్రగ్ కమిటీస్ అనేది కూడా కొన్ని ఏర్పాటు అయి ఉన్నాయి 4,500 వరకు. కానీ ఏదైతే ఉద్దేశంతో ఇవి పెట్టడం జరిగిందో అది సాధించలేకపోతున్నాయి. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఏదైతే విద్యా సంస్థ ఉందో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, లేకపోతే ఇతర అన్ని స్థాయిలో స్కూల్స్, కాలేజెస్, డిగ్రీ, ఇంజనీరింగ్ అన్నీ కూడా వారి బాధ్యత కొద్దిగా పెంచే అవసరం ఉంది. సో కొత్త ప్రపోజల్ మేము పెట్టబోతున్నాము. ఏదైతే ఈ కమిటీ ఉంటుందో దాని ద్వారా వాళ్ళు ఇదే కాదు, చిన్న వేరే అంశాలు ఏవైతే ఉంటాయో, ర్యాగింగ్, డ్రగ్స్, దెన్ సైబర్ క్రైమ్ సంబంధించిన అంశాలు, ఉమెన్ సేఫ్టీ, ఇటువంటివి, చైల్డ్ మొలెస్టేషన్స్, ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక దాని కొత్త పేరు ఏదన్నా ఇచ్చి, రోడ్ సేఫ్టీకి సంబంధించిన ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ కూడా చెప్పడానికి ఒక కమిటీ అక్కడ ఉంటుంది. వారి బాధ్యత అన్నమాట. వారు ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఏదైనా జరిగితే చెప్పే బాధ్యత వాళ్ళది. ఇక్కడ బయట నుండి ఈగల్ ఫోర్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా వేరే వాళ్ళు వెళ్ళి అక్కడ పట్టుకుంటే వాళ్ళు రిపోర్ట్ చేయని పరిస్థితుల్లో వారిపైన కూడా వారి యాక్షన్ ఉండే విధంగా, వారికి కొద్దిగా బాధ్యత ఉండే విధంగా మేము ఈరోజు డిస్కస్ చేశాము. ఎందుకంటే చాలా మంది, చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మేము చూస్తున్నాం, వాళ్ళు తెలిసినప్పటికీ మాకు తెలియజేయట్లేదు. ఎందుకంటే మాకు చెడ్డ పేరు వస్తుంది, ఎట్లా చెప్పాలి, మా స్కూల్లో పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారు, లేకపోతే ఈ సిగరెట్ వాడుతున్నారు అనేది వాళ్ళ వాదన, మాకు చెడ్డ పేరు వస్తుందని. సో చెడ్డ పేరు కోసం కాదు, మీ బాధ్యత అది. స్కూల్ జాయిన్ చేయకముందు ఒక డిక్లరేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో, ఐ విల్ నాట్ టేక్ డ్రగ్స్ అనేది అటు కొన్ని ఉన్నాయి, అవి తయారు చేశారు వాళ్ళు. అవి ఎవరు సంతకాలు పెట్టియట్లేదు. సో ఇప్పటి నుంచి కంపల్సరీగా అది చేయించడానికి మేము ప్రతిపాదన తయారు చేస్తున్నాం తొందరలో. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, గవర్నమెంట్ కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉంది. ఇటువంటి చేయమని కూడా ప్రపోజల్ పెట్టమని కూడా చెప్పారు గతంలో. అది ఇప్పుడు దానికి మేము కార్యరూపం దాల్చి దానికి ఒక నిజం చేయబోతున్నామని తెలియజేస్తాం. అంటే ఎలాంటి నిర్లక్ష్యాన్ని గమనించారు? ముఖ్యంగా ఇప్పుడు నార్కోటిక్స్ టీమ్స్ కానీ, ఈగల్ టీమ్స్ కానీ పనిచేస్తున్నప్పుడు జిల్లాల నుంచి, పోలీస్ అధికారుల నుంచి కూడా కొంత నిర్లక్ష్యాన్ని గమనించిన విషయాన్ని కూడా తెలియజేస్తారు. ఎట్లాంటి ల్యాబ్సెస్ ఉన్నాయి, మిస్కమ్యూనికేషన్ ఉందా, ల్యాబ్సెస్ ఉన్నాయో వాటిని ఎట్లా క్లియర్ చేయబోతున్నారు? అంటే నేను గమనించింది ఏంటంటే ఇది కొద్దిగా కష్టమైన పని. ఒకసారి పట్టుకున్న తర్వాత పట్టుకునే వరకు బాగానే ఉంటుంది. దాని తర్వాత ఏదైతే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలో, కష్టపడి ఇన్వెస్టిగేషన్ చేయాలో దానికి భయపడుతున్నారు. అది ఎందుకంటే వాళ్ళకి సరైన నాలెడ్జ్ లేదు. సో ఈగల్ ఇప్పటి నుండి ఏం చేస్తుందంటే ఆ రీజనల్ సెంటర్స్లో వారికి సరైన అవగాహన, క్లాసెస్ తీసుకోవడము, చెప్పడము, ఈ భయం దూరం చేయడము, వారికి ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తు చేయడంలో సహాయం అందించడం, ఇట్ విల్ యాక్ట్ లైక్ అ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ. దాని పర్పస్ కూడా అదే. దాన్ని క్రియేట్ చేసిన మర్మం ఏంటంటే ఇది అంత యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని కోఆర్డినేట్ చేయడం. ఇప్పుడు గతంలో మీరు చూసారు, జిల్లాలో మేము ఎస్పీలుగా ఉన్నప్పుడు మేము ఈ యాంటీ నక్సల్ వర్క్ మేము అంతా చేసేది. మమ్మల్ని కోఆర్డినేట్ చేసే వాళ్ళు ఉండేది ఎస్ఐబి గ్రేహౌండ్స్. సో ఆ విధంగా ఇది కూడా అటువంటి సంస్థ. రాష్ట్ర స్థాయిలో ఒక అందరినీ కోఆర్డినేట్ చేసి వారిని సరైన దారిలో పంపించే విధంగా సపోర్ట్ చేయడం. ఏదో కష్టమైన కేసెస్ ఉన్నప్పుడు రేడ్స్ కోసము ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ దగ్గర ఉంటే వీళ్ళు సపోర్ట్ చేయడం, కలిసి వెళ్ళడం రేడ్స్ కోసం, వాళ్ళ దగ్గర ఫోర్స్ లేకపోతే ఇవన్నీ కూడా చేయడానికి సిద్ధం చేస్తున్నాం. సో ఈ భయం ఏదైతే ఉందో అది తొలగించడం. మా ఆఫీసర్స్లో నార్కోటిక్స్ కేసు అంటే కొద్దిగా దూరం ఉంటారు, అరే ఎందుకు హెడేక్ అని. అది తొలగించడం చాలా ముఖ్యమని ఈరోజు మేము గమనించాం. వాళ్ళే వస్తున్నారు, వాళ్ళ నిఘా దగ్గర